అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 11వ శ్లోకము. దేవాన్ భావయత నేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యద. 11. దేవాన్ భావయత నేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యద. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఈ శ్లోకంలో దేవతలు అనే పదం వాడారు పరమాత్మ. దేవతలు అంటే మంచివాళ్ళు, ధర్మపరులు అని అర్థం. సాత్విక గుణం కలవారందరూ దేవతలే. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. సాత్విక గుణం కల దేవతలలో పరమాత్మ స్పష్టంగా ప్రకటితమవుతూ ఉంటాడు. మనము ఏ దేవుడిని, ఏ దేవతలను ఆరాధించినా అది పరమాత్మను ఆరాధించినట్టే. ఏ దేవతలను ఆరాధిస్తే ఆయా ఫలములు మనకు లభిస్తాయి. దేవతారాధన కూడా ఒక యజ్ఞమే. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఏ యజ్ఞము కానీ కర్మ కానీ స్వార్థబుద్ధితో కాకుండా సమాజహితం కొరకు చేస్తే అది కూడా దేవతారాధన కిందకే వస్తుంది, మంచి ఫలితములను ఇస్తుంది. దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి పరమాత్మపరంగా చేసే ఏ పని అయినా అది యజ్ఞమే. ఈ శ్లోకంలో దేవాన్ అని వాడారు. దేవాన్ అంటే దేవతలు, అంటే ప్రకృతి శక్తులు. దివ్ అనే ధాతువు నుండి దేవత, దైవము అనే మాటలు వచ్చాయి. దివ్ అంటే ప్రకాశము, ప్రకాశించేది. మన జీవితాలను 5 దేవతలు ప్రకాశింపజేస్తున్నారు. వారే 1 భూమి, 2 గాలి, 3 నీరు, 4 అగ్ని, 5 ఆకాశము. వీటిని మనం దైవీ భావనతో దేవతలుగా పూజిస్తాము. 1 భూదేవి, 2 వాయుదేవుడు, 3 అగ్నిదేవుడు, 4 వరుణదేవుడు, 5 ఆకాశము. ఆకాశము అంటే విష్ణు స్వరూపము. ఆకాశము అంటే అనంతము, విష్ణు స్వరూపము, సర్వవ్యాపి అని చెప్పుకోవచ్చు. 1 భూమి. భూమి నుండి మనకు లభించని పదార్థము లేదు. మనం తినే ఆహారము, కట్టుకునే బట్టలు, ధరించే ఆభరణాలు అన్నీ భూమాత ఇచ్చినవే. ఇంతెందుకు, మనం నిలబడాలంటే భూదేవి ఆధారము. 2 వాయువు. కాసేపు గాలి ఆడకపోతే ఊపిరి అందదు. కాస్త ఎక్కువగా గాలి కొడితే చెట్లు, స్తంభాలు పడి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. 3వది అగ్ని. అగ్ని మన శరీరంలో ఉండే వేడి, జఠరాగ్ని, టెంపరేచరు. హెచ్చినా తగ్గినా మనిషికి ప్రాణహాని. ఆహారం తయారు చేసుకోవడానికి, వెలుగు కొరకు, ఇంకా ఇతర అవసరాలకు అగ్ని అవసరము. 5వది ఆకాశము. ఆకాశము అంటే పరమాత్మ, విశ్వవ్యాపి, అనంతము, సర్వవ్యాపి. ఇప్పుడు ఆకాశము అంటే వరుణుడు వానలు సకాలంలో కురవకపోయినా, అకాలంలో కురిసినా, ఎక్కువ కురిస్తే పంటలు నాశనం, తక్కువ కురిస్తే పంటలు ఎండిపోతాయి. అలాగే ఆకాశము అంటే స్పేస్. మన ఊపిరితిత్తులలో ఖాళీ లేకపోతే ఊపిరి లోపలికి పోదు. పొట్టలో ఖాళీ లేకపోతే అన్నం లోపలికి పోదు. ఆకాశం లేకపోతే మనిషిలో కదలికే లేదు. కాబట్టి ఈ శక్తులన్నీ తమ తమ శక్తులతో, ప్రకాశంతో మన జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. అందుకే మనం ప్రకృతిని దేవతా రూపంలో ఆరాధించమని మనకు శాస్త్రములు ఉపదేశించాయి. దేవాభావయంతు వః అంటే ప్రకృతి దేవతలు మీకు
నిరంతరం మేలు చేస్తాయి. అంటే ఈ ప్రకృతి శక్తులన్నీ మనలను, మన జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నాయి. దానికి మనం ఏం చేయాలి? మనం వాటి మీద కృతజ్ఞతాభావంతో ప్రకృతి శక్తులను దేవతలుగా భావించి ఆరాధించాలి. కానీ మనం మాత్రము ప్రకృతి శక్తులను ఆరాధించకపోగా శాయశక్తులా ప్రకృతి శక్తులకు హాని చేస్తున్నాము. జలాన్ని, వాయువును కలుషితం చేస్తున్నాము. చెట్లను నరుకుతున్నాము. భూమికి చిల్లులు పొడుస్తున్నాము. ఆకాశము అంతా పొగతో, ధూళితో, కలుషిత పదార్థములతో నింపుతున్నాము. దీని ఫలితంగా వర్షాలు సకాలంలో కురవడం లేదు. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, ఉన్నా కలుషితమైపోతున్నాయి. కాబట్టి మనం ప్రకృతిని, ప్రకృతి దేవతలను ఆరాధించటం నేర్చుకోవాలి. ఎలా అంటే ప్రకృతి శక్తులు ఏ భావనతో మనకు అన్నీ సమకూరుస్తున్నాయో అదే భావన మనము కలిగి ఉండాలి. అంటే ప్రకృతి శక్తులు మన నుండి ఎటువంటి ప్రత్యుపకారము ఆశించకుండా మనకు ఉపకారం చేస్తున్నాయి కదా, మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాయి కదా. మనం కూడా అదే భావనతో ఉండాలి. మనం చేసే కర్మలు అన్నిటినీ సమాజహితం కొరకు, పరోపకారం కొరకు, ప్రత్యుపకారం ఆశించకుండా ఒక యజ్ఞంలాగా చేయాలి. అదే మనం ప్రకృతి శక్తులను ఆరాధించే విధానము. ప్రకృతి శక్తులు ఏ భావనతో ఉన్నాయో అదే భావనతో మనం కూడా ఉంటే మనం ప్రకృతిని, ప్రకృతి దేవతలను పూజించినట్టే. ప్రకృతి శక్తుల భావన ఏమిటి అని ప్రశ్నించుకుంటే అవి మానవాళికి ప్రతిఫలం కోరకుండా నిరంతరము ఉపకారం చేస్తున్నాయి. వాయుదేవుడు మనకు ప్రాణవాయువు ఇస్తున్నాడు. వరుణదేవుడు వర్షాలు కురిపించి పంటలు పండిస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు. అగ్నిదేవుడు సముద్రపు నీటిని ఆవిరిగా మార్చి మనకు వర్షాలు కురిపిస్తున్నాడు. మనం తినడానికి ఆహారం పచనం చేస్తున్నాడు. మనం బ్రతకడానికి శరీరంలో కావలసిన ఉష్ణోగ్రత సమకూరుస్తున్నాడు. భూదేవి మనకు ఖనిజముల రూపంలో సంపదలను ఇస్తూ ఉంది, పంటలు పండిస్తూ ఉంది, మనం నిలబడడానికి స్థలం ఇస్తూ ఉంది. ఆకాశము మేఘాలకి ఆవాసము అంటే స్థలము కల్పిస్తూ ఉంది. మన శరీరంలో కూడా ఊపిరితిత్తులలో, పొట్టలో ఖాళీ రూపంలో మనం జీవించడానికి దోహదం చేస్తూ ఉంది. కానీ ఈ శక్తులు మన నుండి ఏమీ కోరడం లేదు, కేవలం పరోపకార బుద్ధితో చేస్తున్నాయి. మనం కూడా అదే భావనతో అంటే పరోపకార బుద్ధితో సమాజానికి మంచిని కోరే పనులు నిస్వార్థంగా చేస్తే ప్రకృతి దేవతలను ఆరాధించినట్టే. కాబట్టి మనమందరము పరోపకార బుద్ధిని అలవర్చుకోవాలి. మంచి పనులను యజ్ఞంలాగా చేయాలి. ప్రకృతికి హాని చేయకుండా ఉండాలి. అప్పుడు ప్రకృతి దేవతలు మన కోరికలన్నీ కామధేనువు మాదిరిగా తీరుస్తాయి అని పరమాత్మ అర్జునుడితో చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 12వ శ్లోకంతో కలుసుకుందామండి.